Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు చాలామంది టేబుల్ మీద కూర్చుని తింటారు, కొంతమంది కింద కూర్చుని తింటారు, అలా రకరకాల చోట్లలో తింటారు. కానీ కొంతమంది మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. అలా మంచం మీద కూర్చుని తినచ్చా? అసలు అలా తినడం సబబేనా? కొంచెం వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మంచం మీద కూర్చొని భోజనము చేయవచ్చా? అంతేనా ప్రశ్న? అంతే. మంచం ప్రశ్నలోనే ఎప్పుడూ కూడా సమాధానం ఉంటుంది. మనము కొంచెం ఆలోచన చెయ్యాలి. మంచము దేనికి ప్రామాణికం? పడుకోవటానికి. భోజనము దేనికి మనం చేస్తూ ఉండేది? మనము మన ఆరోగ్యము బాగుండి భోజనము చేసిన తర్వాత శక్తి వస్తే ఆ శక్తితో మన పనులు మనము నిరంతరము ఉత్తేజపూర్వకముగా చేసుకోవాలి, మన పనులు నెరవేర్చుకోవాలి, మన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకము లేకుండా మనము చేసుకోవాలి అనేటువంటి దానికి మనం భోజనం చేయాలి. మన ఆరోగ్యానికి మనం భోజనం చేయాలి కదా. మరి మంచము మీద కూర్చొని తినటములో ఏమిటి, ఎంత ఇబ్బందికరం? మంచం మీద కూర్చొని తింటే అసలు ఇంకా అనేక రకాలు ఉన్నాయి వాటికి. అవన్నీ చెప్పడము కూడా అనడము కూడా ఇష్టం ఉండదు. అయితే తెలియాలి కదా అనుకుంటాడు. నేను ఒక్కటే మాట సూక్ష్మముగా చెబుతా. ఇప్పుడు భోజనము తినేటువంటిది ఆరోగ్యము పెరగటానికి. మంచం మీద కూర్చొని తింటే పడుకొని ఉండేటువంటి నిద్రావస్థలోనూ చేతగాక అనారోగ్యం అయితేనో మంచం మీద పడుకోవడం జరుగుతుంది. కేవలం నిద్రపోతూనే మళ్ళీ లేస్తా. అందుకే పూర్వము ఎప్పుడూ కూడా ఒక చాప నిద్ర అని చేసేటువంటి వాళ్ళు. ఉదయము లేచిన తర్వాత ఆ చాప చుట్టి పక్కకు పెట్టేవాళ్ళు. ఎప్పుడూ వేసి పెట్టుండరు, నిరంతరము. పడుకునే సమయములో మాత్రమే చాప వేసి పడుకోవడం అనేటువంటిది ఉండింది. ఇప్పుడు 24 గంటలు అక్కడే ఉంటుంది గాక పడుకునేటువంటిది. సర్వహంగులతో విపరీతమైన రంగురంగుల కలర్లతో దుప్పట్లు అన్నీ రెడీగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు పడుకుందామా రా. అందుకనే వీధి వీధిన హాస్పిటల్స్, వీధికి 10 హాస్పిటల్స్. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏమి భావిస్తావో అదే నీకు జరుగుతుంది. నువ్వు ఏం ఆలోచనతో ఉంటావో అదే. అంటే నిరంతరం పడుకోవడానికని మనం అది చేస్తున్నామా అంటే నిజంగా కూడా అలా చేసుకోరాదు. ఎంత మనము గొప్పవాళ్ళమైనా, ఎంత మహనీయులమైనా, ఎంత ఇదైనా, ఎంత డబ్బు ఉండినా, ఎంత చేసుకున్నా అన్నము మనం ఈ చేతిలో పట్టేంతే తినగలుగుతాము. కానీ ఇప్పుడు జేసీబీ లాంటిది తెచ్చి మనం నోట్లో కుక్కోలేము కదా, మనకు దండిగా ఉంది కదా అని. ఎంత తినగలుగుతాము? ఎంత కావాలో అంతే. ఒక పద్ధతి, ఒక దానికి ఒక పద్ధతి. ఆ పద్ధతి లేకుండా పోయింది ఇప్పుడు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అలాగని ఎవరిని తప్పు పడతాం ఇందులో? మానవాళి ఉరుకుల పరుగుల యొక్క ప్రపంచం అయినప్పుడు తొందరగా తిని బయలుదేరాలి అనేటువంటి కొంతమంది నిలబడే తింటూ ఉంటారు. నిలబడి తినడము అనేటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, అది ఏమాత్రము ఒంటిన పట్టదుగాక. అసలు తినటానికి తిండి అనేటువంటిది ముందు గుబ్బన ఉండాలి. ఇంట్లో వంటశాలలో తిని కాస్త ఇప్పుడు మామూలుగా దేవాలయాలలో స్వామికి నివేదన చేస్తూ ఉన్నప్పుడు నరదృష్టి అని ఎలా అయితే ఒక కర్టన్ అడ్డం వేసి చేస్తున్నారో, మనము ఇంట్లో తినేటువంటి తిండి కూడా మన కుటుంబ సభ్యులం మాత్రము కూర్చొని ఒక చోట అని పద్ధతిగా నిటారుగా కూర్చొని భోజనం చేయాల్సినటువంటి పని. ఈ రోజుల్లో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడి తింటూ చేస్తూ ఉన్నారు. అంటే నరదృష్టే కదా. అంతే. ఇదంతా కూడా చూసే ప్రతివాడు చూస్తాడు కదా, వీడేదో తింటున్నాడు పలాంది. ఏమి తింటున్నామో తెలియకూడదు. అందుకనే తినే తిండి తెలియదు. మనము కట్టేటువంటి గుడ్డ మాత్రము బయట కనపడుతుంది. లోపల ఉండేటువంటిది బాధ తెలియరాదు. బయట ఉండేటువంటి ఇది తెలుస్తుంది బాహ్యానికి, ప్రపంచానికి. అలాంటిది తిండి బయటికి వస్తుంది. అందుకనే అనారోగ్య పాలు అవుతూ ఉండేటువంటి కారణము చాలామంది
ఎక్కువ శాతము తిండి వలన కానీ తిండి శుభ్రమైందే కావచ్చు, వాడు చాలా స్వచ్ఛంగానే పెట్టవచ్చును, కానీ తినేటువంటి ప్రదేశము మంచిది కాదు. చూడండి, రోడ్డు మీద నిలబడి తింటూ ఉంటారు, ఒక ఈగ వచ్చి అలా వాళ్ళు అలా వెళ్ళిపోతుంది, దాని మీద ఏం చేయాలనో చేసి వెళ్ళిపోతుంది, వీడు ఇలా ఎదిలిస్తాడు అంతే, అది తింటూ ఉంటాడు. అందుకనే సూక్ష్మ క్రిములు ఆహారంలో లోపలికి పోవడానికి కారణం. మనం ఎంత జాగ్రత్తగా ఉండినా ఎక్కడో జరిగే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి గాక, అందుకని అనారోగ్య పాలు కావటం. అటువంటి అనారోగ్య పాలయ్యేటువంటి విధం అనేటువంటిది ఈ మంచం మీద కూర్చొని తినటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఆరోగ్యానికి కానీ ఎదిగేటువంటి జీవితానికి కానీ మంచిది కాదు. కనుక కింద కూర్చొని తినాలి. తర్వాత డైనింగ్ టేబుల్ అంటే ఇక సరే మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేని ఈ వాళ్లకు కొంత ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కదా వాళ్లకు, అందువలన కాస్త ఏదో ఎత్తులో పెట్టుకొని తింటారు, అది తప్పు కాదు. కానీ మంచం మీద కూర్చొని తినరాదు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.